హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పటలీపుత్ర, ప్రాచీన భారతదేశ హృదయం. నదుల్ని చుట్టూ కౌగిలించుకున్న ఈ మహానగరం మౌర్య సామ్రాజ్య వైభవానికి మొదటి అధ్యాయం. ఇక్కడే ఒక కొత్త యుగం ప్రారంభమైంది. దేశ భాగ్యాన్ని మార్చే యోచనలు ఈ చిన్న దీపం వెలుగులోనే పుట్టాయి. ఇది చాణక్యుడు, జ్ఞానానికి రూపం, వ్యూహాలకు ప్రాణం. అతని కల బలమైన ఏకీకృత భారతదేశం. ఒక సాధారణ యువకుడు నుంచి భారతదేశ మహారాజుగానటానికి. చాణక్యుని దిక్సూచిగా ప్రజల ఆశీర్వాదంతో చంద్రగుప్తుడు మౌర్య సింహాసనం అధిరోహించిన క్షణం చరిత్రను మార్చేసింది. పశ్చిమం నుంచి తూర్పుకు ఈ నేల మౌర్య సైన్యపు గర్జనను విన్నది. యానాలు, గుర్రాలు, వీర సైనికులు ఒక రాజ్యాన్ని రక్షించటానికి సిద్ధంగా నిలిచిన శక్తి. ఇంతటి బలమైన సైన్యం అప్పటిదాకా భారత్ చూడలేదు. యుద్ధం గెలవడం కత్తులతో కాదు, నిష్ఠతో. అగ్నికుండం ముందు వ్యూహాలను చెక్కిన చాణక్యుడు ప్రతి అడుగు ముందే ఊహించి ప్రత్యర్థిని ఓడించేలా లెక్కలు వేసేవాడు. అదే మౌర్య సామ్రాజ్య బలం. కళింగ యుద్ధం అశోకుని జీవితాన్ని రెండుగా విభజించింది. విజయపు ఆనందం కంటే ప్రాణనష్టం అతని మనస్సును బిగ్గరగా కుదిపింది. అదే క్షణం ఒక రాజును చంద్రాశోక నుంచి ధర్మాశోకగా మార్చింది. అహింస, దయ, సామరస్యం. అశోకుడు పెన్ను పట్టుకొని రాతిలో చెక్కిన సూత్రాలు. ఈ స్తంభాలు మౌర్య సామ్రాజ్యపు శాంతి సందేశాన్ని శతాబ్దాలుగా మోస్తూ నిలిచిన నిశ్శబ్ద సాక్ష్యాలు. శిలలలో కళ, స్తంభాల్లో శక్తి, సభలో రాజబలం. ఇదే మౌర్య రాజభవనం. ఈ కోర్టులోనే ఒక సామ్రాజ్యపు భవితవ్యానికి తీర్పులు ఇచ్చబడేవి. భారతీయ చరిత్రను రూపుదిద్దిన నిర్ణయాలు తీసుకోబడేవి.